నమస్తే. ఈరోజు ఇంటర్వ్యూలో మనతో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు ఎక్స్ఎమ్మెల్సీ రామచంద్ర గారు మనతో ఉన్నారు. మనం మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. రాష్ట్రంలో చూస్తుంటే అంటే దేశంలో దాదాపుగా థర్డ్ టైం బీజేపీ విన్ అయిన తర్వాత డెవలప్మెంట్ దిశగా ముందుకెళ్తున్నామని బీజేపీ నినాదం తీసుకుంది. సో ఇక్కడ కాంగ్రెస్ పరిస్థితి ఎట్లుంది? అసలు కాంగ్రెస్ పరిపాలన 16 నెలల పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు తెలంగాణలో ప్రజలు టీఆర్ఎస్ మీద కోపంతోనో వాళ్ళ అహంకారం ఒక వైఖరితోనో లేకుంటే వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు పూర్తిగా ప్రజలకు అందకపోవడంతో కాంగ్రెస్ పార్టీ కొన్ని వాగ్దానాలు 6 గ్యారంటీలు 60 వాగ్దానాలు ఏవో చేసి మొత్తానికి అధికారంలో వచ్చింది. అధికారంలో వచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ఫస్ట్ మేము 6 గ్యారంటీలు మొత్తం కూడా చేస్తామని చెప్పారు. ఆ 6 గ్యారంటీల్లో కూడా ముఖ్యంగా దాంట్లో యువత, స్టూడెంట్స్ అండ్ యూత్, రెండోది ఫార్మర్స్, ఇవన్నీ ఉన్నటువంటి ఒక ఈ దీంట్లో ఈ యొక్క నేపథ్యంలో మనము ఈ రాష్ట్రంలో చూడాల్సింది ఏంటంటే మీకు ఎంతవరకు ఈ యొక్క వాగ్దానాలు వీళ్ళు పూర్తి చేశారు. 6 గ్యారంటీ ఎంత పూర్తి చేశారు. రైతు బంధు 15,000 చేస్తున్నారు, చేయలేకపోయారు. నిరుద్యోగ యువతకు భత్తా ఇస్తున్నారు, చేయలేకపోయారు. ఒక మహిళలకు మాత్రమే ఉచిత బస్ రైడ్ తప్ప ఈ యొక్క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేసింది మళ్ళీ ఏం లేదు. ఒకటి. రెండోది రావడంతోనే గడపన పెట్టి ఇల్లు కొట్టడం, హైడ్రా పేరు మీద, మూసి ప్రక్షాళన పేరు మీద దాని పక్కన ఉన్నటువంటి ఒక వేలాది మంది కుటుంబాలు, బీద కుటుంబాలు. మేము ఒకటే చెప్పినాం, మేము బీద వాళ్ళ జోలికి వస్తే, పేదవాళ్ళ జోలికి వస్తే మేమైతే ఊరుకునేది ఉండదు. పేదవాడిని రక్షించడానికి ప్రభుత్వాలు ఉండాలి, కానీ పేదవాళ్ళని హింసించడానికి కాదు అనే నిదానంతో మేము పోయినాము. ఇప్పటికైతే మూసీ మీద ఉన్నటువంటి పేదల్ని ఇంకా వాళ్ళు కదిలిస్తే మాత్రం తప్పకుండా పెద్ద ఉద్యమం అవుతుంది. మేము అక్కడ నివసించినాం కూడా, రోజు రాత్రి ఉన్నాం మేము. ఓకే, రైట్. ఈరోజు మనం చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళ గురించి కొన్ని నిబంధనలు పెట్టింది. అంటే 60 గజాల్లోనే ఉండాలి, ఒకవేళ 60 గజాల్లో మించి కడితే కనుక మధ్యలోనే బిల్లు రద్దు చేస్తాం, ఆ కట్టేదాన్ని కూడా ఆపేస్తాం అని చెప్తున్నారు. అంటే ఈ నిబంధనలు ఎట్లా చూడవచ్చు? నేను అదే అంటున్నాను. ఇప్పుడు నిబంధనలు ఎందుకు పెడతారంటే వాళ్ళు వాగ్దానం చేసినటువంటి ఒక విషయాన్ని వాళ్ళు అమలు పరచలేనప్పుడు నిబంధనలు పెడతారు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, మేము రుణమాఫీ చేస్తామని చెప్పారు రైతులకు, 2 లక్షలు చేస్తామని చెప్పారు. తర్వాత ఏమన్నారు, 2 లక్షలు కాదు 2 లక్షల దాకా అన్నారు. తర్వాత ఏమన్నారు, ఒకేసారి అనలేదు, విడతల వారీగా అన్నారు. తర్వాత ఏమైంది, కొంతమందికే ఇచ్చారు, మిగతా వాళ్ళకు అని అంటే మేము వాళ్ళకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అని చూస్తున్నాం చెప్పాం. అంటే ఒక వాగ్దానం చేసిన తర్వాత ముందు చేసేసారు, అందరికి ఇంధనం ఇల్లు ఇస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా సరే దీని బెనిఫిషరీస్ ఎవరు ఉంటారు? బీపీఎల్ వాళ్ళు ఉంటారు. బీపీఎల్ అంటే ఎట్లా దాని ఒక చేస్తాం మనం, బీపీఎల్ అంటే బిలో పవర్టీ లైన్. దానికి వైట్ కార్డ్ హోల్డరే దానికి మనకు ఉన్న పరిమాణం అనేటువంటి ఒక ఇది. దానికి అదే మీరు దాన్ని తీసుకుంటారు, యాడ్ స్టిక్ తీసుకుంటారు. ఆ యాడ్ స్టిక్ ఉన్నటువంటి బీపీఎల్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు అందరికి ఇవ్వాలి కదా, అందరికి ఇవ్వాలి. సరే, తర్వాత మీరు డబుల్ బెడ్రూమ్ వాళ్ళు లాస్ట్ ప్రభుత్వం చేసింది. ఆ డబుల్ బెడ్రూమ్లో కూడా దాదాపు 8,000 కోట్ల దాకా కేంద్ర ప్రభుత్వం, అంటే 4,000 కోట్ల దాకా కేంద్ర సంస్థ ఉన్నటువంటి హడ్కో ఇచ్చింది లోన్ ద్వారా ఇది వాళ్ళు కట్టారు. అది ఎంతమందికి అలాట్ చేశారు? నా ల్యాండ్ పక్కన ఒక 30-40 డబుల్ బెడ్రూమ్ కట్టారు. దాదాపు 2 ఏళ్ళ దాకా అలాట్మెంట్ చేయలే, మొన్న చేశారు. అది అంటే పాత ప్రభుత్వం అట్టే చేసింది, ఈ ప్రభుత్వం అట్టే చేస్తుంది. వాళ్ళు డబుల్ బెడ్రూమ్ల పేరు మీద కట్టారు, అందరికి ఇవ్వలేకపోయారు, కట్నంలో బిల్లు కూడా ఇవ్వలేకపోయారు కాంట్రాక్టులకు. వీళ్ళు చేస్తాం ఇంధనం ఇల్లు పెడుతున్నాం అన్నారు, దీంట్లో కూడా చేశారు. నేను బెస్ట్ ఏంటంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన. ప్రధానమంత్రి ఆవాస్ యోజన మీకు కోట్లాది రూపాయలు రెవెన్యూ వస్తున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా దాని బెనిఫిట్ తీసుకుంటున్నారు. దాంట్లో ఉచితంగా ఉండకపోవచ్చు, కానీ మీకు సబ్సిడీస్ కానీ బాగా చాలా వరకు హ్యాపీ ఉన్నారు. దాంట్లో మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేయరు? మీరు ప్రధానమంత్రికి మంచి పేరు వస్తుందని చెప్పి మీరు చేయరా? మీరు మీ ఓన్ స్కీమ్స్ పెడుతున్నారు. కాబట్టి నేను ఏమంటున్నా, ఇందిరమ్మ ఇల్లు కూడా మీరు ప్రామిస్ చేసినట్టు ప్రతి ఒక్క ఎలిజిబుల్ వాళ్ళకి మీరు ఇవ్వాలి. 60 గజాలు మీరే చెప్పారు కదా, మేము అందరికి ఇల్లు ఇస్తా చెప్పేసి మీ ఎలక్షన్ ప్రామిస్ చేశారు మీరు, మీ మేనిఫెస్టోలో ఉంది. కాబట్టి ఇప్పుడు మేము ఇట్లా ఏం పెడితే ఎట్లా? రేషన్ కార్డు అన్నారు. రేషన్ కార్డు గత ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేము, వీళ్ళు రేషన్ కార్డు అని చెప్పారు. ఇవి ఎంతవరకు రేషన్ కార్డు రిలీజ్ అయినాయి? దాన్ని బట్టి మీకు లెక్క తెలుస్తుంది ఎంత బీపీఎల్ వాళ్ళు ఉన్నారని. వైట్ కార్డు తెలిసిపోతుంది మీకు.
మీరు అది కూడా మీరు క్లియర్గా ఇంకా మీ ఇస్తా చెప్తున్నారు వాస్తవమే, కానీ ఎంతమందికి వచ్చినాయి, ఎంతమందికి మీరు ఇష్యూ చేశారు, ఇవన్నీ కూడా ఆలోచన. కానీ ఇక్కడ మీరేమో కేంద్ర ప్రభుత్వం నుంచి 4,000 కోట్లు కానీ, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కానీ, నేషనల్ హైవేస్ కానీ, వీటన్నిటి గురించి లెక్కలు చెప్తా ఉన్నారు బీజేపీ నాయకులు, మిగతా పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా చెప్తా ఉన్నారు. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ, అటు బీఆర్ఎస్ కానీ, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కానీ, వీళ్ళంతా చెప్తుంది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది తెలంగాణకు గుండు సున్నా, గాడిది గుడ్డు తీసుకొచ్చారని కాంగ్రెస్ అంటుంది, గుండు సున్నా తీసుకొచ్చారని బీఆర్ఎస్ నాయకులు, ఎస్పెషల్ కేటీఆర్ చాలాసార్లు ఇప్పటికే అన్నారు. అంటే ఇప్పుడు ఎట్లుంటుందంటే ఒక వైఫల్యం చెందితే ఆ వైఫల్యానికి మనం సొంతంగా రెస్పాన్స్ తీసుకోం, దాన్ని షిఫ్టింగ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అంటాం. ఓకే, ఈ తప్పు నేను చేయలేదు, వాళ్ళు చేశారండి, మీరు ఎందుకు ఇది చేయలేకపోతున్నారంటే కేంద్రం డబ్బులు ఇవ్వలే. ఇది నేను ఒకటే స్పష్టంగా అడుగుతున్నా, ఈరోజు మన రాష్ట్రంలో మీకు రేషన్ బియ్యం అవుతుందో అది ఎవరు ఇస్తున్నారండి? మొత్తం కేంద్ర ప్రభుత్వం 100% కేంద్ర ప్రభుత్వం రీఇన్వెస్ట్మెంట్. ఓకే, వీళ్ళు ప్రొక్యూర్ చేస్తారు, ఫేర్ ప్రైస్ షాప్స్కి పంపిస్తారు, ఆ ప్రొక్యూర్మెంట్లో FCI దగ్గర తీసుకుంటారు. వీళ్ళు మొత్తం ఆ స్టేట్ గవర్నమెంట్కు గుండు సున్నా కాదు, దబ్బడంతో సహా, ఆ సంచీలతో సహా, దారంతో సహా, దానికి కుట్టేటటువంటి ఏదైతే రస్సీ అంటారు కోసం, దాంతో సహా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేస్తుంది. ఇది ఫస్ట్. ఓకే, మేము ఎక్కడ చేసేది బస్తీ దవాఖానాలు ఉన్నాయి, చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. ఎక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్లో, అక్కడ ఊళ్ళలో, అర్బన్ ఏరియాలో బస్తీ దవాఖానా. బస్తీ దవాఖానా కూడా ఇంజెక్షన్ సూదితో సహా, మీకు నర్సుల శాలరీతో సహా, డాక్టర్ శాలరీతో సహా, మందుతో సహా, ఈ మొత్తం కూడా నేషనల్ హెల్త్ మిషన్ కింద ఓకే, మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం డబ్బులు. వీళ్ళు ఏం చేశారండి, మీరు ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్లు, బ్లాక్ టాపింగ్ రోడ్డు, ప్రధానమంత్రి సడక్ యోజన కింద కొన్ని కోట్లాది రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి మీకు వస్తున్నది. మీరేం చేశారు చెప్పండి? రహదారులు, జాతీయ రహదారులు దాదాపు 5,000 కోట్లతో రేపు నితిన్ గడ్కరీ గారు ఓపెన్ చేస్తారు. అంతకుముందు 16-12 జాతీయ రహదారులు మేము ఇచ్చినాం, తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినాం. దాదాపు 5,000 కోట్ల రూపాయలు మేము ఆ రోజు ఇప్పటి వరకు ఈ యొక్క జాతీయ రహదారుల మీద మేము 900 కోట్ల రూపాయలు ఈ మొత్తం తెలంగాణకి ఇవ్వడం జరిగింది. దాంట్లో బ్రిడ్జెస్ ఉన్నాయి, దాంట్లో రోడ్స్ ఉన్నాయి, దాంట్లో రకరకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. ఇది మేము ఇచ్చిందే కదా. రామగుండం ఫర్టిలైజర్ ఉన్నది, దాన్ని పూర్తిగా చేసి దాన్ని మొత్తం రివైవల్ చేసి దాన్ని ఇప్పుడు మనకు యూరియా అనేటటువంటి ఒక ఫర్టిలైజర్ ఏతుందో, నీమ్ కోటెడ్ యూరియా, అటువంటి ఒక ఫర్టిలైజర్ని కూడా ఈరోజు మన రాష్ట్రానికి అందించేటంత, ఎంతమందికి ఉపాధి కలిగించేటటువంటి ఒక ప్రాజెక్టు రామగుండం. ఆ రామగుండం ప్రాజెక్టు ఇచ్చింది మేమే కదా. ఇప్పుడు లఘు సించాయి, ప్రధానమంత్రి లఘు సించాయి యోజన ఉన్నది. దీని ద్వారా పెండింగ్ ప్రాజెక్టులకు కావాల్సినటువంటి ఒక నిధులు దాదాపు ఇప్పటికే 1,500 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్రానికి మేము ఈ లఘు సించాయి యోజన రిపేర్లకు కానీ, ఈ పెండింగ్ ప్రాజెక్టులకు కానీ కొంత ఇవ్వడం జరిగింది. అది ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం కదా. ఈ విధంగా మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటూ పోతే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము ఇచ్చింది ఏంటంటే 10,000 crores, 10,000 lakhs crores, ఓకే, 10,000 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వానికి మేము గతంలో ఇచ్చినాము. ఇది నేను చెప్పినటువంటి కాకుండా మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, దీన్ని CSS అన్నట్టు ఉంటుంది, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్. దాదాపు అన్ని స్కీమ్స్లలో, ప్రభుత్వం స్కీమ్స్లలో ఎంత పర్సెంటేజ్ దాంట్లో కేంద్ర ప్రభుత్వం వాటా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ హెల్త్ స్కీమ్స్ మీరు చూసుకుంటే, ఆరోగ్యశ్రీ అటువంటిది మీరు ఆయుష్మాన్ భారత్ పెట్టినాం కదా, వీళ్ళు ఆయుష్మాన్ భారత్ ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు? మిగతా రాష్ట్రాలు బెనిఫిట్ అవుతున్నారు కదా, మీరెందుకు చేయట్లేదు? మోదీ గారికి మంచి పేరు వస్తానా, ఎందుకు చేయట్లేదు? తర్వాత మీకు ఈ ఊర్లలో వాటిక, ఇది హరిత వాటికలు పెట్టారు, నర్సరీ స్కూల్స్, తర్వాత గ్రేవ్ యార్డ్స్ కోసం పెట్టారు మీరు. ఇవన్నీ కూడా మీరు మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినట్టు రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, గ్రామీణ ప్రాంతంలో ఇది ఇచ్చినటువంటి ఒక మేము సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఒక నిధులు. ఇది ఎందుకు చెప్పారంటే పబ్లిక్ ఇప్పుడు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది ఏంటంటే, ఈ సంవత్సరం 25-26 బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ఏమో వరాలు జల్లు కులిపించారు. నిన్న మోదీ గారు వచ్చి శంకుస్థాపనలు దాదాపుగా ఒక 50,000 కోట్ల పైన శంకుస్థాపనలు చేశారు, డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపడుతున్నారు. తెలంగాణకి ఎందుకు ఇవ్వట్లేదు? అక్కడేమో ఎన్డీఏ గవర్నమెంట్ కూటమిలో ఉన్నారు కాబట్టి ఇస్తున్నారు, ఇక్కడేమో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇవ్వట్లేదు అని ఆరోపిస్తున్నారు. ప్రధానంగా ఆరోపణలు మాత్రమే, వాస్తవం కాదు అది. నేను అదే అంటున్నాను, ఆరోపణలు వేరే, వాస్తవాలు వేరే. అక్కడ గత 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అది అయింది, అది కూడా తెలంగాణలో అది కూడా 10 సంవత్సరాలు అయింది. ఓకే, అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితిలో మీరు
ఆ రోజు ఉన్న చట్టం తీసుకొచ్చారు. ఏది రీఆర్గనైజేషన్ ఆఫ్ ది స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్. అవును. ఈ స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్లో హైదరాబాదు తెలంగాణలో ఉండిపోయింది కాబట్టి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి దీంట్లో కొంత వాళ్ళ ఒక పరిస్థితి బట్టి వాళ్ళు కొంత యాక్ట్లోనే మనం చేసిన యాక్ట్, అదే కాంగ్రెస్ పార్టీ చేసిన యాక్ట్ అది ఓకే తీసుకొచ్చింది. ఆ యాక్ట్లో ఉన్నట్టు కొన్ని పెట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం, పోలవరం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఇప్పుడు క్యాపిటల్కు కూడా మనం ఇప్పుడు డివైడ్ అయినప్పుడు క్యాపిటల్ ఉండాలి కదా, వాళ్ళు డెఫినెట్లీ క్యాపిటల్ కోసం వాళ్ళు అడిగినప్పుడు క్యాపిటల్ కోసం ఒకేసారి ఇవ్వలే కదా, ఫేజ్ బేస్కి ఇస్తున్న వాళ్ళ ఫీజ్ బేస్కి. తర్వాత వాళ్ళకు కూడా ఏంది, వాళ్ళు ఇచ్చేటటువంటి ఒక వాటా రెవెన్యూస్, జిఎస్టీ కానీ ఇతర పన్నుల ద్వారా వచ్చేటటువంటి దీంట్లో 50% వాళ్ళకే పోతాయి జిఎస్టీలో. అది కాక కూడా అయితే స్టేట్ రెవెన్యూస్లో మొత్తంలో కూడా మనకు ట్యాక్స్ డెవల్యూషన్స్ అంటాం దాన్ని. ఆ ట్యాక్స్ డెవల్యూషన్లో ఇంతకుముందు ప్లానింగ్ కమిషన్ ద్వారా ఓన్లీ 32% ఇచ్చేది రాష్ట్రాలకు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము దాన్ని 42% చేసినాం. ఓకే, 42%తో పాటు మళ్ళీ ఇంకా 8% మేము ప్లానింగ్ కమిషన్ ద్వారా ఈ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్కి ఇస్తున్నాం మేము 8%. అంటే మొత్తం 50% ట్యాక్స్ డెవల్యూషన్ అన్నీ కూడా మళ్ళీ రాష్ట్రాలకే పోతున్నాయి. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల మీకు ఈరోజు వస్తున్నాయి ఎక్కువ వాటా. ఓకే, కానీ మీరేం చేస్తున్నారు, మీకు లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్కి ఇచ్చినటువంటి నిధుల్ని మీరు డైవర్ట్ చేస్తున్నారు, మీకు ఉన్న బకాయిలు తీర్చుకుంటున్నారు. ఈరోజు పరిస్థితి ఎట్లయిపోయింది స్టేట్లో, మీరు వాగ్దానాలు పెద్ద పెద్ద వాగ్దానాలు చేసి ప్రభుత్వంలో వచ్చారు. ఈరోజు ఏమంటున్నారు, బడ్జెట్ పతనామా అన్న పరిస్థితి ఉన్నది, నేను నడపలేను, నాకు 10,000 కోట్లు ఇమ్మీడియట్ నేను శాలరీ ఇవ్వగలుగుతా, మీరే చెప్పండి ఏం చేయాలని చెప్పేసి మీరే కార్మికులు అడుగుతున్నారు, మీరే ఉద్యోగస్తులు అడుగుతున్నారు. మరి ఇంది వాగ్దానం ఎందుకు చేశారు మీకు తెలియదా? బడ్జెట్ ప్రజెంటేషన్ అప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్లో, మన అసెంబ్లీలో కూడా అప్పుడు మీరు పార్లమెంట్లో పోయిన తర్వాత కూడా మీకు మీ యొక్క ఎమ్మెల్యేస్ చెప్తారు కదా, ఈరోజు బడ్జెట్ కాపీ ఇది ఉంది, మీకు దాంట్లో రెవెన్యూస్ ఎంత ఉంటాయి, రిసిప్ట్స్ ఎంత ఉంటుంది, పేమెంట్ ఎంత ఉంటుంది, డిఫిషియెంట్ అని మీకు తెలియదా? ఓ ధనిక రాష్ట్రానికి అప్పులు రాష్ట్రం చేసి మీరే అంటుండే ఉండే, ఇంకా అప్పుల్లో తీసుకుపోయింది మీరు కదా. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం మీద కేవలం అబద్ధాలు వేయడానికి, మీ వైఫల్యాన్ని మీరు దాచుకోవడానికి, దాన్ని కప్పడానికి, దాని ప్రజలను దృష్టి మళ్లించడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద మీరు అబండాలు వేస్తున్నారని చెప్పి నేను చెప్తా ఉన్నాను. రైట్. ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కులగణన ఏదైతే జరుగుతుందో దానికి చాలామంది కౌంటర్లు మాట్లాడుతూ ఉన్నారు. రాహుల్ గాంధీ చెప్తా ఉన్నారు, కేంద్ర ప్రభుత్వంతో మేమే చేయిస్తున్నాం, మోడీతో నేనే చేయిస్తున్నా అని చెప్తున్నారు ఆయన. 60 ఏళ్ళు బీకినట, 60 సంవత్సరాలు వాళ్ళు చేశారు పరిపాలన, మాది 11 సంవత్సరాలు. 11 సంవత్సరాలు మేము చేసినాము, మీరు ఏం చేసినట్ట 60 సంవత్సరాలు? మీరు ప్రజలకి చెప్పండి. మీరు ఇప్పుడు కేవలం ఇది 60 సంవత్సరాలు మీరు చేయలేకపోయినావు, మీరు దేశానికి క్షమాపణ కోరుతూ చెప్పండి. ఎందుకు చెప్తే ఇప్పుడు ఎందుకు రాజకీయాలు తీసుకొస్తున్నారు? అంటే కేవలం ఇది రాజకీయ లబ్ధి కోసమే చేస్తుంది బీజేపీ. నిన్న మొన్నటి వరకు వద్దు అని చెప్పారు. మేము కులగణన ఎప్పుడు వద్దలే, తప్పది. మీరు ఎక్కడ చూడండి, మోహన్ జీ భగవత్ గారు సహా ఆర్ఎస్ఎస్, ఓకే, బీజేపీ, మా స్టేట్మెంట్ చూడండి, అసెంబ్లీలో కూడా మా వాళ్ళందరూ సపోర్ట్ చేశారు. మీరు కులగణన చేసేటప్పుడు మీరు ఏ కులగణన చేస్తారో ముస్లిమ్స్ని బీసీ కింద తీసుకోవద్దు. రైట్, ఫస్ట్ అడిగింది మేము. ఎందుకంటే ముస్లిమ్స్కి మీరు 5% మీరు రిజర్వేషన్ పెట్టారు, 4% ఇప్పుడు. దాంట్లో మీరు ముస్లిమ్స్ బీసీలో తీసుకుంటే బీసీలకు వచ్చే బెనిఫిట్లు పోతాయి కాబట్టి మనం తీసుకోవద్దని మా ఆబ్జెక్షన్. బీసీ కులగణన వచ్చిన తెలంగాణ వరకు వచ్చింది. ఎందుకంటే 42% మీరు బీసీలు ఉన్నారని చెప్తే దాంట్లో మైనారిటీలు మీరు తీసుకొచ్చి పెడతారు. మీరు మళ్ళీ దాంట్లో వాళ్ళకి ఇప్పుడు స్కీమ్ ఏదైనా తయారు చేస్తే, ఇప్పుడు ఇంతకుముందు పొలిటికల్ రిజర్వేషన్స్ లేవు. మీరు ఏం చేస్తున్నారు, ఇప్పుడు బీసీ సీట్లో ముస్లిం వచ్చి నించుంటున్నాడు బీసీ ఈ కింద వచ్చి, ఆయన ఒకవేళ బీసీ ఈ కింద రాకపోతే ఆ సీట్ ఎవరికి పోయేదే? ఎవరో గౌరవకు, యాదవ్కు, ముజరాత్కు వచ్చేది. ఆ ఛాన్స్ పోయింది కదా బీసీలకు. మీరు ఎందుకు ఈ ముస్లిం రిజర్వేషన్ దీంట్లో పెట్టి దీంట్లో బీసీ కింద తీసుకొస్తున్నారు? బీజేపీ ఆబ్జెక్షన్ దానికి ఆబ్జెక్షన్ పెట్టింది. కులగణనకు మేము ఎప్పుడు ఆబ్జెక్షన్ పెట్టలే. కులగణన జరగాలి, కులగణనని మీరు రాజకీయం చేయొద్దని చెప్పి మేము చెప్పినాం. ఎందుకు రాజకీయం చేయొద్దని చెప్పినామంటే, ఒక బీసీ సమాజానికి మేము ఏదో చేస్తున్నాం, మీరు చేస్తున్న వాస్తవమే, కానీ దీని ద్వారా మీరు బెనిఫిట్ చూపెడుతున్నారు. చెప్పండి ఏం బెనిఫిట్ చూపెడుతున్నారు మీరు? మీకు కులగణన చేస్తున్నాం మేము అనేది ఏంది? ఈ సెన్సెస్. ఓకే, కులగణన సెన్సెస్ చేయాలి కదా. 2021లో మనం యాక్చువల్లీ పూర్తి కావాల్సిన సెన్సెస్ కొన్ని కారణాల కరోనా చేయబట్టో ఇంకేం చేయబట్టో కాలే, ఇప్పుడు అవుతుంది. ఈ అయినప్పుడు మనం క్యాస్ట్ సర్వే చేయాలి. ఇప్పుడు క్యాస్ట్ సర్వే, క్యాస్ట్ సెన్సస్
ఈ రెండు కూడా మనం చేయాల్సిన అవసరం ఎందుకు ఉందంటే రేపు రాబోయే రోజుల్లో ఏదైనా మనం గవర్నమెంట్ సంబంధించినటువంటి స్కీమ్స్ ఏతుంటాయో వాళ్ళకి పోవాలి, వాళ్ళకి ఎదగాలి. తర్వాత రేపు రిజర్వేషన్ సిస్టమ్స్లో కూడా ఏదైనా మార్పులు చేర్పులు చేయాలంటే ఈ యొక్క పాపులేషన్ ఆధారంగా చేయాలి. అయితే దీంట్లో 2-3 ఉన్నాయి. సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది, కొన్ని కేసెస్ జడ్జ్మెంట్ ఇచ్చింది. ఇందిరా సాని కేసులో అయితే ఏంది, ఇంకా తర్వాత మండల్ కేసులో అయితే ఇందిరా సాని 1, ఇందిరా సాని 2 ఈ 2 కేసెస్లో కూడా 50% అబౌవ్ రిజర్వేషన్స్ దాటకూడదు అని చెప్పడం జరిగింది. దాన్ని లీగల్గా కూడా మనం దాన్ని అధిగమించాలి అనేటటువంటి చూసుకోవాలి, స్టేట్ గవర్నమెంట్ చూసుకోవాలి. మళ్ళీ వచ్చి మేము చేసినాము సెంట్రల్ గవర్నమెంట్ తేల్చట్లేదు అని చెప్పి మా మీద దోషిస్తే మరి అది తప్పది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మీద ప్రధానమైన ఆరోపణ అందరూ మాట్లాడుతుంది, అటు దేశంలో ఉన్న ఇంటలెక్చువల్స్ కానీ కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ మాట్లాడుతుంది ఏంటంటే బీజేపీ దేశంలో ఉన్న ఓబీసీలను బీసీల దృష్టిలో పెట్టుకొని ఈ కులగణన చేపడుతుంది. అంటే బీహార్లో ఎలక్షన్స్కి సంబంధించి ఇది ఒక ఎలక్షన్ స్టంట్గానే చూస్తున్నాం అన్నట్టు కొంతమంది మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు వీళ్ళకి? అంటే ఇవాళ పచ్చకావనంలో అన్ని పచ్చగానే కనబడదు. మీరు అడిగింది మీరు అంటారు కదా, మీరే అడిగినని మరి మేము చేస్తున్నాం కదా. మళ్ళీ మీరు 11 సంవత్సరాలు మేము వచ్చిన తర్వాత మేము ఎన్నో ఒక దీంట్లో తీసుకొని దాని మీద ఒక క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది. దాంట్లో మీకేంది మంట అంటే మీకు మీ యొక్క స్ట్రాటజీ సక్సెస్ కాలేదన్న మీ ఏడుపంతా కూడా మేము ఎలక్షన్స్ గురించి ఎప్పుడు ఆలోచించాం. రైట్, నేను చెప్తాను, భారతీయ జనతా పార్టీ చాలా నిర్ణయాలు దేశ హితంలో తీసుకుంటాం, ఎలక్షన్స్ తీసుకోము. మీకు చిన్న 2 ఎగ్జాంపుల్ చెప్తాను. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆ రోజు మా అధ్యక్షుడు ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారి యొక్క హత్య అయిన తర్వాత మాకు అకాలీదళకు మాకు పొలిటికల్ అలయన్స్ ఉండే, మంచి సంబంధాలు ఉండే. సరే ఇప్పుడు కూడా మంచి సంబంధం ఉంది. అప్పుడు మంచి రెండు కలిపింది. కానీ భారతదేశంలో ఏమైందంటే సిక్కులని ఊతకోత కోసేటటువంటి పరిస్థితి వచ్చింది. చాలామంది సిక్కులు అదైతే హిందువులు సిక్కు మధ్యన ఆ డిఫరెన్సెస్ డెవలప్ అయింది. వాజ్పేయి గారు ఏమనంటే మన ఎలక్షన్స్లో ఓడిపోయినా పర్లేదు కానీ సిక్కులను మనం రక్షించాలి. ఓకే, వాళ్ళు కూడా మన దేశవాసులు, వాళ్ళు కూడా హిందువులే కాబట్టి మనం రక్షించాల్సిన బాధ్యత మనది. ఓకే, కాబట్టి ఆ నిర్ణయం తీసుకున్నందుకు మాకు అన్ని సీట్లు మేము ఓడిపోయినాం. ఒక 2 సీట్లు గెలిచినప్పుడు వాజ్పేయి గారు కూడా ఓడిపోయినాం. మేము అప్పుడు రాజకీయంగా ఆలోచించలేదు. మేము వి డి నాట్ థింక్ ఆఫ్. ఈరోజు దేశం సురక్షితంగా ఉంది, సిక్కులు కూడా మేము భారతదేశంలో భాగము. ఖలిస్తాన్ మూమెంట్ వీక్ అయింది, ఖలిస్తాన్కు ఎవరు కూడా ప్రోత్సహించట్లేదు. అటువంటి దేశంలో ఈ పరిస్థితి ఈరోజు ఉందంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ దేశ హితంలో తీసుకున్న నిర్ణయాలు. మేము ఎలక్షన్స్ గురించి ఏ నిర్ణయం కూడా తీసుకోం. ఎలక్షన్స్ సరే కొన్ని ఎలక్షన్స్ టైంలో మేము వాగ్దానం చేసి పేదవాళ్ళకి చెప్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం, తప్పకుండా ఆ నిర్ణయాలు తీసుకున్నాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అయితే, ఆయుష్మాన్ భారత్ అయితే ఏంది, ప్రధానమంత్రి జన్ధన్ యోజన అయితే ఏంది, ముద్రా లోన్స్ అయితే ఏంది, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, వీటన్నిటిలో బాగుపడ్డది ఎవరంటే దళితులు, మహిళలు, బీదవాళ్ళు, గ్రామీణ ప్రాంతంలో ఉన్నవాళ్ళు, వాళ్ళు బాగుపడ్డారు కదా. మనం వాళ్ళ కోసం చేస్తున్నాం. డెవలప్మెంట్ అనేది మా భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి మొదటి ప్రాధాన్యత. రైట్, రాజకీయం కాదు. ఈరోజు ఓవైసీ మాట్లాడుతున్నారు ఈ కులగణన గురించి. భారతదేశం మొత్తం కూడా మీరు కులగణన చేయండి, ముస్లిమ్స్ ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది, మా బలం ఏంటో తెలుస్తుందని చెప్తున్నారు. క్యాస్ట్ సెన్సెస్ తెలుస్తుంది కదా, మేము అనేది అదే కదా. ముస్లింలు క్యాస్ట్ పెరుగుతున్న మరొక పాపులేషన్ పెరుగుతుంది, హిందువుల పాపులేషన్ తగ్గుతున్నది. ప్రపంచంలో అంతా కూడా ఈ బాధ ఉన్నది అందరికీ. ఓవైసీ చెప్పుడు కాదు, ఓవైసీకి చాలా సంతోషం ఉంటుందా, మా ముస్లిం పెరుగుతున్న సంతోషం ఉంటే ఉండొచ్చు. ఓకే, కానీ మేమేముంటున్నాం అంటే మీరు సంతోషపడండి, మీ యొక్క పాపులేషన్ పెరుగుతుంది. కానీ బీసీలలో మీరు కలవడానికి వీల్లేదు. మీ అనేది అది రైట్. బీసీలు ఒరిజినల్గా బీసీలు ఏదైతే ఉన్నారో ఈ దేశంలో ఉన్నటువంటి బీసీలు హిందూ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు. కూడా ఏదైతే ఉందో దాని అది కరెక్టా కాదా అప్పుడు పాత రోజు వస్తున్నటువంటిగా దీంట్లో కొన్ని వృత్తుల వలన, కొన్ని కారణాల వలన, కొన్ని సామాజిక కారణాల వలన కొంత బీసీలో కొంతమందిని ఈరోజు ఐడెంటిఫై చేశారు. ఆ ఐడెంటిఫై చేసినటువంటి వర్గాల్లో మీరు ఎట్లా వస్తారు? మీరు రారు. రేపు మీరు కూడా ఎస్సీసీలో మాకు రిజర్వేషన్ కావాలంటారు, మేము కూడా ఛత్తీస్గఢ్లో ఉంటారు, మాకు కూడా ట్రైబల్ రిజర్వేషన్ ఏంటి ముస్లిమ్స్ అంటారు. ఇస్తారా అండి? అట్లెట్ ఇస్తారు? రైట్ సార్, పహల్గామ్ దాడి అందరినీ కలిసివేసింది. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి మనసు చాలా బాధ అనిపించింది. కానీ ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు కేవలం కేంద్ర ప్రభుత్వం కానీ బీజేపీ కానీ ఒక నినాదం మాత్రమే తీసుకుంటుంది, హిందువులు మిగతా కులాలు అన్నట్లే తీసుకుంటుంది. కానీ దేశం వైపు బీజేపీ ఎందుకు దూరట్లేదు? ఈరోజు యుద్ధం వరకు వస్తే ఎందుకు ఎదురు చూస్తున్నారు బీజేపీ అని ప్రశ్నిస్తూ ఉన్నారు చాలామంది. చాలా పొరపడ్డది వాళ్ళ ఆలోచన, ఎంతో నాకైతే అర్థం కాలే. భారతీయ జనతా పార్టీ దేశం అనేది మాకు ముఖ్యం. దానిలో హిందూ, ముస్లిం, సిఖ్స్ అందరూ ఉంటారు. దేశం అంటే
అందరం ప్రజలందరూ దేశవాసులే. ఈ దేశంలో ఉన్న హిందువులు కానీ, ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ ఈ దేశం పౌరులు. ఈరోజు పహల్గాం జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు జరిగిందంటే అది ముస్లిమ్స్ హిందూ మధ్యన ఈ దేశంలో గ్యాప్ పెంచాలని, ముస్లిమ్స్ను రెచ్చగొట్టాలని హిందువులకు వ్యతిరేకంగా అనే ప్రయత్నం పాకిస్తాన్ ఒక ఐఎస్ఐ చేసినట్టుగా ఆ పథకం అది. అది ఫెయిల్ అయింది. అది మన భారతదేశం గొప్పతనం. అక్కడ హిందువులను ముస్లింలు చంపినా కూడా వేరే చోట ఎక్కడ కూడా ముస్లిమ్స్ హిందూ మధ్యన గొడవ కాలే. దానికి కారణం ఏంది? హిందువులు. బట్ ఇప్పుడు రెండోది క్లారిఫై చేయాలి. భారతదేశం గురించి మొత్తం ఆలోచిస్తే భారతీయ జనతా పార్టీ కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఈ యొక్క దేశ ప్రజల్ని హిందూ ముస్లిం కింద సిక్స్ చూడం, అందరం భారతీయుల కింద చూస్తాం. ఈరోజు మీ స్కీమ్ తీసుకొస్తే అది ఏమవుతుంది? ఓ స్కీమ్ హిందువులకు పెట్టలే కదా, మేము అందరికీ ఇస్తాం, క్రిస్టియన్స్కి ఇస్తాం, అందరికీ ఇస్తాం. అదేవిధంగా దేశ సరిహద్దుల్లో కూడా ఈరోజు దేశ సరిహద్దుల్లో ఇటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు నేనేమంటున్నా అంటే దీన్ని రాజకీయం చేయకూడదు. దీని భారతదేశమే కాదు, ప్రపంచంలో ఎన్నో దేశాలు వాళ్ళ అంతర్గత వ్యవహారాలు వచ్చినప్పుడు దేశం అంతా రాజకీయాలు మర్చిపోయి దేశం వెనుక ఆ ప్రభుత్వం వెనుక ఉంటుంది. ఈరోజు మీ యొక్క కాంగ్రెస్ వాళ్ళ లీడర్లు కానీ ఇతర లీడర్లు కానీ పిచ్చి వాగుతున్నారు. నేను మా సంబిత్ పాత్ర గారు చెప్పారు, ఇది సిడబ్ల్యూసీ మీటింగ్ కాదు, ఇది పీడబ్ల్యూసీ మీటింగ్. అంటే బయటనో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, లోపలనో పాకిస్తాన్ వర్కింగ్ కమిటీ. ఇది అయిపోయింది వాళ్ళ పని. ఎందుకంటే ఖర్గే గారు ఏమన్నారు, మీరు ఇంకేం స్ట్రాటజీ పెట్టలే. అంటే స్ట్రాటజీ పబ్లిక్లో చెప్తారండి. ఆర్మ్డ్ ఫోర్సెస్కు మనం వాళ్ళకు ఫ్రీడమ్ ఇచ్చినాం, వాళ్ళు డిసైడ్ చేస్తారు ఇది మేము చేస్తున్నాం ఇట్లా అనే స్ట్రాటజీ చేస్తారు, దేశాన్ని అట్లా రచిస్తారు ఎవరైనా. సరే ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరా ఏదా మీరు ఏదైనా చెప్పడం తప్పేం లేదు. ఎందుకంటే కానీ అక్కడ చేస్తున్నది మళ్ళీ ప్రజల్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఎవరు? మళ్ళీ ఈరోజు ఎంతోమంది ఉగ్రవాదులు అక్కడ ఐడెంటిఫై చేసి ఫోటోలు దేశం అంతా పంపించడం జరిగింది. కొంతమంది అరెస్ట్ కూడా చేశారు. మళ్ళీ ఇమీడియట్గా మన ఎన్ఐఏ కానీ అక్కడ ఉన్నటువంటి బలగాలు ఇమీడియట్ యాక్ట్ అయినాయి కదా. ఇప్పుడు యాక్ట్ అయినాయి, పాకిస్తాన్ మీద ఎక్కడ దెబ్బతీయాలి అక్కడ తీస్తున్నాం మనం. అంతేగానే దీన్ని క్రిటిసైజ్ చేయకూడదు. దానికి ఒక ఎగ్జాంపుల్ నుంచి మీకు ముగిస్తాను. అమెరికాలో ఇది ట్విన్ టవర్ని బ్లాస్ట్ చేశారు. ఒసామా బిన్ లాడెన్ సంబంధించినటువంటి తాలిబాన్ సంబంధించినటువంటి ఉగ్రవాదులు. అయిన తర్వాత అమెరికాలో ఎవ్వరు కూడా ఇది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరు, ఇది మొత్తం గవర్నమెంట్ అంతా పోవాలి, ఇది మీరు రిజైన్ చేయాలి అట్లా అని ఎవరేం చేయలేం. అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వం వెనుక కూడా బహుశా బుష్ ఉన్నట్టుంది, జార్జ్ బుష్ ప్రెసిడెంట్ ఉన్నట్టుంది, వారు తీసుకున్న నిర్ణయాన్ని ఆఫ్ఘనిస్తాన్ మీద పోయి తాలిబాన్ అంతం చేయటము, మొత్తం వాళ్ళ దేశం అంతా కూడా ప్రపంచంలో ఎక్కడ కూడా కనబడిన ఒక యూనిటీ అమెరికాలో కనబడ్డది. ఏ ఒక అమెరికన్ కూడా ఆ ఒక ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేయలే. అక్కడ ఉన్న ముస్లిం సమాజం కూడా క్రిటిసైజ్ చేయలే. ఆ తాలిబాన్ అంతం చేసిన తర్వాత చివరికి నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినటువంటి ఒసామా బిన్ లాడెన్ని అంటే ఎవరు ఒబామా చేసి ఆ ఒక పాకిస్తాన్లో ఒసామా బిన్ లాడెన్ చంపడం జరిగింది. అది వాళ్ళ దేశంలో ఉన్న గొప్ప. నేను ఏమంటున్నా అంటే దేశం రాజకీయాలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ దేశం వచ్చినప్పుడు మన రాజకీయాలు మర్చిపోవాలి. యూ మస్ట్ బిహేవ్ యాజ్ వన్ నేషన్. బయటికి పోయి దేశం గురించి మాట్లాడటము, దేశ రాజకీయాల గురించి మాట్లాడటము, దేశంలో ఉన్న రాజకీయ నాయకుల మీద మాట్లాడేటప్పుడు మాట్లాడడం ఇది తప్పది. వెన్ యువర్ ఇండియన్, ఇండియాలో ఏమో మనం మాట్లాడుకుంటాం, కానీ పాకిస్తాన్ మనం దాడి చేసినా ఇంకో దాడి చేసినా మనం సపోర్ట్ చేయాలి లేదా భారతదేశాన్ని? బీజేపీ సపోర్ట్ చేయకండి, కానీ భారతదేశానికి సపోర్ట్ చేయాలి కదా. అది ఈరోజు సార్ చివరిగా ఒక 2 ప్రశ్నలు నాకు ముగించిన. కేసీఆర్ 16 నెలల తర్వాత బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఆయన ఏం మాట్లాడతారని తెలంగాణ సమాజం యావత్ 4 కోట్ల మంది ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ కేసీఆర్ స్పీచ్తో చాలామంది సాటిస్ఫై అవ్వలేదు, మాట్లాడిందే మళ్ళీ రిపీట్గా మాట్లాడారు కేసీఆర్ అని చెప్తున్నారు. ఏమనిపించింది ఆయన స్పీచ్ చూసి? ఆయన కాంగ్రెస్కు ఉత్సాహం పలికినట్టు అనిపించింది. కాంగ్రెస్ పార్టీ బలపడాలి, బీజేపీ బలహీనపడాలి అనే ఆలోచనతో మాట్లాడాను. ఆయన కూడా ఈయన గుండు సినిమా ఇచ్చిన అప్పుడు చెప్పాడు కదా ఏమి వేయలేదు మాకని, సేమ్ అదే మాట కేసీఆర్ అన్నాడు. కేంద్రం నుంచి ఏం హెల్ప్ రాలేదని వీళ్ళు అదే మాట్లాడాం. నెక్స్ట్ లైట్ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, టాక్స్కి రాండి అన్నారు. కేసీఆర్ కూడా అదే మాట మాట్లాడడం జరిగింది. కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా బాక్సింగ్, షాడో బాక్సింగ్, దాన్ని షాడో బాక్సింగ్ అంటారు. నువ్వు నన్ను కొట్టినట్టు చేయి, నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు గిచ్చితే నువ్వు ఏడ్చినట్టు చేయి, నీకు గిస్తే నువ్వు ఏడ్చినట్టు చేయి. అంతేగాని వీళ్ళకి విన్నటువంటి ఒక దీన్ని ఇవన్నీ కూడా ఫెయిల్యూర్ మీటింగ్. అదే ఎందుకు ఫెయిల్యూర్ మీటింగ్ అంటే ప్రజలకు ఒక నేరేషన్. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వ్యతిరేకంగా మీరు చూడాల్సింది, వాళ్ళు ఎంఐఎంను కలిసినారు, మీరు ఎంఐఎంను కలిసినారు, ఇద్దరు ఎంఐఎంని ప్రోత్సహిస్తున్నారు. మీ ఇద్దరు ఒకటే కాకపోతే ఏమవుతుంది? అందుకనే కేసీఆర్ గారు
16 నెలల తర్వాత బయటకు వచ్చినా, రేపు 5 సంవత్సరాల నుంచి తర్వాత బయటకు వచ్చినా ఇక ప్రజలు టీఆర్ఎస్ని నమ్మే పరిస్థితి, బీఆర్ఎస్ నమ్మే పరిస్థితి లేరు. బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ఆ రోజు చేసినటువంటి ఒక ఏవైతే పనులు ఉన్నాయో ప్రజలు ఇంకా మర్చిపోలేదు. కానీ మీరేమో కాంగ్రెస్ పార్టీకి ఒత్తాసు పలుకుతున్నారని చెప్తున్నారు. కానీ ఆ మీటింగ్ మొత్తంలో బీజేపీ మీద ఒక్క మాట కూడా అన్న పరిస్థితి లేదు. ఆయన అసలు బీజేపీ గురించి మాట్లాడిందే లేదు కదా, పూర్తిగా కాంగ్రెస్ వ్యతిరేకంగానే మాట్లాడారు. అదే చెప్తున్నాను, దాన్నే షాడో బాక్సింగ్ అంటారు. మా మీద మాట్లాడడానికి ఏముందండి, మేము 8 సీట్లు గెలిచినాం, వాళ్ళకి వచ్చింది 0 మా మీద అనేది మీకు ఏముంది 0 అనేది. ఇప్పుడు నేను చెప్తాను మీకు 0 బీఆర్ఎస్ పార్టీకు. మా మీద ఏం మాట్లాడతారు? మా మీద మాట్లాడడానికి అసలు ఏం మీకు అధికారమే లేదు. ఓకే, అంత మేము చేసిన పనులు ఉన్నాయి కాబట్టి మీరు మా మీద దొరకపోతే మీరు కొట్టడానికి చేసుకున్నారు. అంతమంది మీరు ప్రజల ముందు ఏదో మాట్లాడాలి కదా. మా మీద మీరు మాట్లాడేది కాదు. బీఆర్ఎస్ పని అయిపోయిందని మీరు చెప్తున్నారు, కానీ కేసీఆర్ చెప్తున్నాడు భయపడకండి, ఇంకో 3 yearsలో వచ్చేది మళ్ళీ మనమే అని చెప్తున్నాడు ఆయన. అది ఏదో ధైర్యం చెప్పాలని ఉత్తర కుమార్ పార్టీలు చాలా ఉంటాయి కదా. రైట్. ఇక చివరిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల పదవి గతం నుంచి కూడా వాయిదా పడుతూ వస్తుంది. కానీ ముఖ్యంగా అది ఎప్పుడు జరుగుతుంది, ఎందుకు లేట్ అవుతుంది? అండ్ ఇంకొకటి ఏంటంటే రేస్లో మీరు కూడా ఉన్నారు. రానున్న రోజుల్లో రామచంద్ర గారిని రాష్ట్ర అధ్యక్షుడిగా చూడొచ్చా మేము? అది అధిష్టాన నిర్ణయం ఉంటుంది, మా నిర్ణయం ఉండదు దాంట్లో. ఓకే. అయితే ఆలస్యం ఎందుకు అవుతుంది అనే విషయంలో వస్తే, భారతదేశం ఒక రాజకీయ చరిత్రలో బీజేపీ ఒకటే పార్టీ, మాకు ఇంటర్నల్ డెమోక్రసీ ఉంది. ఓకే. మేము మెంబర్షిప్ క్యాంపెయిన్ తర్వాత మేము ఆ మెంబర్షిప్ బేసిస్ మీద డివిజన్ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు మళ్ళీ రాష్ట్ర అధ్యక్షుని ఎన్నుకుంటాం. ఈ రాష్ట్ర అధ్యక్షుడు మళ్ళీ ఆల్ ఇండియా అధ్యక్షుడిని మేము ఎన్నుకుంటాం. ఇప్పుడు మొత్తం 14, 12, 13 రాష్ట్రాల్లో ఇప్పుడు మన రాష్ట్ర అధ్యక్షులు అయిపోయింది. ఒక్కొక్క రాష్ట్రం, మొన్న తమిళనాడు అయింది, అంతకుముందు కేరళ అయింది, అంతకుముందు ఒరిస్సా అయింది. ఈ రకంగా మేము అన్నీ పంచుకుంటూ పోతాం. సో కాబట్టి ఈ యొక్క నేపథ్యంలో మాకు సంస్థాగతమైనటువంటి ఒక ప్రక్రియ పూర్తి కావడానికి ఆలస్యం అవుతుంది. ఓకే. అంతేగాని అక్కడ ఏదో వాళ్ళు నిర్ణయం చేయలేకపోతాం, అది తప్పది. ఒకటి ఇంకా 15 కావాలి, ఒకళ్ళు ఇప్పుడు 19 స్టేట్స్ ముందు కావాలి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కావడానికి. ఇప్పటికి 14 ఎంతో అయినాయి, ఇంకా 5 ఉన్నాయి. 5 కూడా మీరు వెరిఫై చేస్తారు. రిటర్నింగ్ ఆఫీసర్ వచ్చి మీ మెంబర్షిప్ కరెక్ట్ జరిగిందా లేదా, మీ డివిజన్ కమిటీ కరెక్ట్ అయినా లేదా, మీకు మన సునీల్ బన్సాగర్ వచ్చింది దానికోసం డివిజన్, ఇవన్నీ కరెక్ట్ ఉంటే అప్పుడు మీ ఒక స్టేట్ ప్రెసిడెంట్ ప్రతిదీ పక్కగా లెక్క ఉండాలి. ప్రతిదీ లెక్కగా ఉన్నారు. మీరు మన సునీల్ బన్సాగర్ గారు వచ్చిన కదా, మీరు కూడా పేపర్లు కూడా చదివి వచ్చి వాళ్ళు సీరియస్ అయిపోయినారు. వాస్తవం అంత ఏదో చెప్పినంత కూడా కరెక్ట్ కాదు, బట్ వాస్తవం కూడా వచ్చింది. ఈ యొక్క సంస్థాగత ఎన్నికలు మొత్తం కూడా పూర్తిగా చేస్తే అప్పుడు స్టేట్ ఎలక్షన్స్ వస్తాయి. ఒకటి. తర్వాత స్టేట్ ఎలక్షన్స్ సంబంధించిన ప్రక్రియ ఏదో అది రాష్ట్ర పార్టీ నుంచి కొన్ని పేర్లు పోతాయి, జాతీయ పార్టీ దాన్ని పరిశీలించుకొని ఎవరినో ఒకరిని అనౌన్స్ చేస్తుంది. అంతేగాని ఇప్పుడు నేను రేస్లో ఉన్నా అంటే నాకే వేయాలని మా దగ్గర ఉండదు. ఎవరికి ఇచ్చినా అందరూ కలిసి పనిచేసేటటువంటి ఒక అట్మాస్ఫియర్, ఒక సంస్కృతి, ఒక ఆలోచన పార్టీలో ఉంటుంది, పార్టీ నాయకులు ఉంటుంది. రైట్. సో మొత్తానికి ఇది ఈరోజు ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మరొక ముఖ్యమైన నేతతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.